నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది నా దగ్గరికి వచ్చినోళ్ళు సహజంగా చెప్పేటటువంటి సమస్యలో అంగం గట్టిపడట్లేదు. నాకు కోరికలున్నాయి. కోరికలొస్తున్నాయి, ఫీలింగ్స్ వస్తున్నాయి. కానీ అంగం గట్టిపడట్లేదు, అంగం సహకరించట్లేదు. అందరూ ఇదే చెప్తున్నారు. ఇవాళ అందరికీ ఈ యొక్క వీడియో ద్వారా మనం ఈ యొక్క అంగాన్ని కోరికలున్న అంగం గట్టిపడకపోవడానికి గల కారణాలేంటి? దాని యొక్క సహజమైనటువంటి పరిష్కారాలేంటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా అందరికీ తీసుకుని మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంగం గట్టిపడకపోవటం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూడండి. కామన్‌గా ఆఫ్టర్ 40 ఇయర్స్ వచ్చేసరికి చిన్న సమస్య అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే పోషకాహారాల యొక్క లోపం వల్ల గానీ, లేదా వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారంలో పోషకాల అబ్జార్ప్షన్‌లో కొంచెం తేడా రావటం గానీ, ఆ యొక్క ఆఫ్టర్ 40 ఇయర్స్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అది మన బాడీ ఇచ్చేటటువంటి ఇండికేషన్, ఒక సైన్. అటువంటప్పుడు దాన్ని మనం పట్టుకోవాలి. అదేదో పెద్ద సమస్య కాదు కదా అని అనుకుని ఒక 2, 3 ఏళ్ల తర్వాత లేకపోతే ఒక సంవత్సరం తర్వాతో దాన్ని అలాగే వదిలేస్తే మీరు పెంచి పోషించుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైతే గనక మీరు అంగం గట్టిపడట్లేదు అనేటువంటి సమస్య మీకు అనిపించిందో ఇమ్మీడియట్లీ దాన్ని సప్లిమెంట్స్‌తో, న్యూట్రిషన్ ఆర్ డైట్‌తో ఎలా కాంపెన్సేట్ చేయాలి, మళ్ళీ సహజసిద్ధంగా ఎలా తీసుకురావాలి అనేటటువంటిది మీ దగ్గర యాక్షన్ ప్లాన్ లేకపోతే మీరు ఇబ్బందుల్ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అసలు అంగం గట్టిపడకపోవడానికి గల కారణాలు ఏంటనేటువంటే మన ఆలోచన విధానం, ఆహారం, ఆలోచన విధానం, అలాగే హార్మోన్సు, నర్వస్ సిస్టము, నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. తర్వాత వెజల్స్ రిలాక్స్ అవ్వటం. ఈ గనక కారణాలు ఇంపాక్ట్స్ ఉండటం వల్ల అంగం గట్టిపడకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఏ విధమైనటువంటి సైను ఒకవేళ అంగం గట్టిపడకపోతే ఇంకో కోణంలో కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్న పీపుల్ కూడా ఈ యొక్క అంగం గట్టిపడకపోవటం అనేటువంటి జరుగుతుంది. అది కూడా ఒక రకమైన సైన్‌గా. అందుకని నేను ఇదివరకు వీడియోలో చెప్పినట్టు ఇమ్మీడియేట్‌లీ గనక ఒక చిన్న ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్, మనకి బ్లడ్ టెస్ట్, అలాగే షుగర్ లెవెల్ టెస్ట్‌ని మనం ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌ని గనక ఒకసారి మనం చెక్ చేసుకుంటే అదంతా బాగానే ఉంది అని గనక అనుకుంటే మనకి పోషకాహార లోపం వల్ల మాత్రమే ఈ అంగం గట్టిపడట్లేదు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఒక్కసారి మీరు చూడండి, అంగం ఎందుకు గట్టిపడదు అనంటే మేజర్ కాజెస్ ఇవన్నీ కూడా. మనం ఒక్కొక్కటి చూద్దాం. పూర్ బ్లడ్ సర్క్యులేషన్. ఓకే. పూర్ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల, అలాగే కార్డియోవాస్కులర్‌కి సంబంధించినటువంటి ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, డయాబెటీస్ వల్ల, లేదా న్యూరలాజికల్ ఇంపాక్ట్స్ ఏదన్నా ఉంటే, సైకలాజికల్ అంటే వాళ్ళకి చిన్న సమస్యను కూడా పెద్దగా చూడటం, చిన్న విషయానికి కూడా ఎక్కువ టెన్షన్ పడటం, సైకలాజికల్‌గా డిస్టర్బ్ అవ్వటం వల్ల కూడా ఈ యొక్క ఈడీ సమస్య అనేటువంటిది వస్తుంది. అంటే ఈ యొక్క కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇబ్బంది పెట్టేటటువంటి ఏంటి? ఆల్కహాలు, స్మోకింగు ఉంటాయి. దీనికంటే భయంకరమైనది ఇంకోటి ఏంటంటే, నాకు ఆల్కహాల్ తాగను సార్, స్మోకింగ్ నాకు బ్యాడ్ హ్యాబిట్ లేదంటారు. దానికంటే భయంకరమైనటువంటి మీకు హ్యాబిట్ ఏంటంటే, ఎక్కువ కావాల్సిన దానికంటే ఎక్కువ తినడం. దానికంటే భయంకరమైన హ్యాబిట్ ఇంకోటి లేదు, బ్యాడ్ హ్యాబిట్. దానివల్ల ఏమవుతుంది? ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ వల్ల కూడా మీ ఈడీకి కారణం. తర్వాత బీపీ మెడిసిన్స్, డయాబెటిక్ కానీ, బీపీకి కానీ, లేదంటే కొన్ని సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి కూడా మీరు వాడే మెడిసిన్స్ కూడా సుదీర్ఘంగా వాడటం వల్ల కూడా, వాడకపోతే మీకు ఈడీ ప్రాబ్లంలో ఇరుక్కుపోతారు. కాబట్టి సైకలాజికల్ యాంగ్జైటీ, ఈ డిప్రెషన్స్ వల్ల కూడా ఈడీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి. అంటే రెండోది, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, మీ ఒబెసిటీ తర్వాత మేజర్గా వచ్చేది పూర్ స్లీప్. మీరు కనుక సరిగ్గా నిద్రపోకపోతే కూడా మీ యొక్క ఈడీ సమస్య అనేటువంటిది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక్కసారి ఈ ఒక్కటి చూస్తే అర్థమైపోతుంది. ఇంకా మీరు ఎవరితోనో డిస్కస్ చేయక్కర్లేదు. మీలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చూసుకుని ఒక్కొక్క దాని మీద మనం క్లోజ్ చేసుకుంటే, ఏది నా ఈ యొక్క అంగస్తంభనకి కారణాలేంటి, అవ్వకపోవడానికి గల కారణాలేంటి అని మీరు పక్కన రాస్తే ఆ 4, 5 ఐటమ్స్ వస్తే, ఆ 4, 5 ఐటమ్స్‌ను నా దగ్గర డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను మా దగ్గరికి వచ్చిన
ప్రతి ఒక్కళ్ళని గుచ్చి గుచ్చి అడగాలి. ఆల్కహాల్ తాగుతారా, స్మోకింగ్ చేస్తారా, లేకపోతే మీరు ఏమన్నా మెడిసిన్స్ వాడతారా, సైకలాజికల్గా ఏమైనా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారా, ఇవన్నీ అడుగుతూ ఉంటాను నేను. అసలు నేను వచ్చిన సమస్య ఏంటి, డాక్టర్ గారు ఇన్ని అడుగుతున్నారేంటి అనేటువంటి క్వశ్చన్ మీ మదిలో మెదలొచ్చు. మీ యొక్క అన్నిటికి మీరు ఆలోచించే విధానానికి ఇది ఒకటి నా సమాధానం ఏంటంటే, ఇవన్నీ కారణాలు మీ యొక్క ఈడీకి. నెక్స్ట్, నైట్రిక్ ఆక్సైడ్ ది కీ టు హెల్తీ ఎరెక్షన్. నైట్రిక్ ఆక్సైడ్ ఏంటి సార్, కొత్త సైంటిఫికల్ నేమ్ చెప్తే మాకు అర్థం కాదని అనుకుంటున్నారా? అనుకోకండి. సో హెల్తీ ఆల్రెడీ కనుక మనకి ఈ యొక్క ఉంటే గనక నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంటు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్లే వెజల్ రిలాక్సేషన్ అనేటువంటి జరుగుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, హెల్దీ ఎరెక్షన్ జరుగుతుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏంటంటే నెక్స్ట్ నేను చెప్తాను. అంటే ఈ యొక్క నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్ని కనుక మీరు కనుక తీసుకోగలిగితే ఈడీ సమస్యల నుంచి బయటకు వస్తారు. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్ సహజ సిద్ధంగా తీసుకోవచ్చు, లేదా మేము ఇచ్చేటటువంటి ఆ కిట్లో కూడా మీకు ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా ఆ కిట్ని మేము డిజైన్ చేయటం అనేటువంటి జరిగింది. అంటే ఏమో ఉన్నాయి, బీట్రూట్. నైట్రిక్ ఆక్సైడ్ అని అనగానే ఫస్ట్ మీకు అందరికీ గుర్తు రావాల్సింది బీట్రూట్. అందుకని మన డైట్ ప్లాన్లో కూడా చాలామందికి చెప్తూ ఉంటాను, బీట్రూట్ జ్యూస్ తాగండి, ఎగ్స్ తినండి. ఈ డైట్లో ఎందుకు చెప్తాను అని అంటే దానికి మెయిన్ కారణం అదే. తర్వాత ఇక్కడ చూడండి, ఈడీ ఉంటే ఏ పరీక్షలు చేయించుకోవాలని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. దానికి కూడా నేను చూస్తున్నాను. దీనికి సింపుల్గా ఇందాక చెప్పినట్టు షుగర్ టెస్ట్ ఒకటి చేయించండి, టెస్టోస్టెరాన్ ఒకటి చెక్ చేయించుకోండి, థైరాయిడ్, విటమిన్ డి, B12 అనేటువంటిది, లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్ టెస్ట్లు మీరు ఒక్కసారి వెళ్తే దాదాపు ఒక 3-4 గంటల్లోనే మీ రిపోర్ట్ అనేటువంటిది మీ చేతుల్లో ఉంటుంది. రిపోర్ట్ కనుక తీసుకొచ్చి నా చేతిలో పెడితే ఇంకా నాకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మీరు నా దగ్గరికి వచ్చి మళ్ళీ టెస్ట్ చేయించుకోమని, మళ్ళీ రమ్మని ఇవన్నీ కూడా అంటే కూడా మీరు ఒకసారి అది కనుక ఫ్రెష్గా చేయించుకొచ్చిన రిపోర్ట్ ఉంటే కనుక నాకు చాలా ఈజీ అవుద్ది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. ఏ సప్లిమెంట్స్ వాడాలి, ఎలా వాడాలి, మీ డైట్ని ఎలా మాడిఫై చేయాలన్నది నాకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే సంప్రదించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక చిన్న బేసిక్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్తో కూడా వస్తే బాగుంటుంది. సో తర్వాత మందుల కంటే ముందు మనం జీవన శైలిని మార్చుకోవాలి. ఏంటి జీవన శైలిని మార్చుకోవాలి అని అంటే, మనకి వాకింగ్, నేను ప్రతిసారి చెప్తాను, అందరికీ చెప్తాను, ఒక 45 మినిట్స్ అన్నా వాకింగ్ చేయండి. మేమిచ్చే డైట్ను జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మేమిచ్చే న్యూట్రిషనల్ సప్లిమెంట్ కిట్ని జాగ్రత్తగా వాడండి. ఒక కనీసం 3 మంత్స్ అన్నా కనుక వాడితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తుంటాను. వెయిట్ రిడక్షన్, నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా వెయిట్ గురించి మాట్లాడుతుంటే వెయిట్కి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారు మీరు. వెయిట్కి దీనికి 100% సంబంధం ఉంది. అందుకనే కొంతమందికి నేను డైరెక్ట్గా రాగానే మీ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ మీదో, ఈడీ ప్రాబ్లం మీదో నేను సప్లిమెంట్స్ ఇవ్వకుండా వెయిట్ కంట్రోల్కి మీకు డైట్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి కనుక మీకు డైట్ కంట్రోల్ వచ్చింది అని అంటే కనుక ఆటోమేటిక్గా మీకు ఈడీ ప్రాబ్లమ్స్ అనేటువంటి రెక్టిఫై అవుతూ ఉంటాయి. అంటే ఈ ఎంటైర్ మనం ఈ సెషన్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది మీ యొక్క ఈడీ ప్రాబ్లంకి మంచి మందు. దానికి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ సహజంగా తినేటువంటిది పొమగ్రనేట్ కానీ, వాటర్ మెలాన్ కానీ, తర్వాత పంప్కిన్ సీడ్స్ కానీ, వీటన్నిటిలో కూడా రిచ్ నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. మీరు కనుక రోజు పొమగ్రనేట్ జ్యూస్ కనుక తీసుకుంటే కనుక ఈ యొక్క అంగస్తంభన సమస్యలన్నిటికి దూరంగా ఉంటారు. ఇప్పుడు అంగస్తంభన వేటి వల్ల వస్తుంది, వేట్లకి దూరంగా ఉండాలి, లేదా ఏ అలవాట్లను తగ్గించుకోవాలి, ఈ అంగస్తంభన అటువంటి సూచనలు ఎలా ఉంటాయి అనేది మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ మీ డాక్టర్ కిషోర్ కుమార్. నమస్తే.